హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే దురంధర్ 2 థియేటర్లో చూసొచ్చాను. అండ్ ఆనెస్ట్లీ ఒక మాటలో చెప్పాలంటే ఇది నెక్స్ట్ లెవెల్ థియేటర్ ఎక్స్పీరియన్స్. క్లైమాక్స్ టైంలో హోల్ థియేటర్ అరుపులు, విజిల్స్, ఆ ఎనర్జీ ఇంకా మైండ్ నుంచి పోలేదు. సో ఇవాళ మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. స్టోరీ, పర్ఫార్మెన్సెస్, ట్విస్ట్, ఎమోషన్స్ అండ్ నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తా. ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యాక ఈ సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ హైగా ఉన్నాయి. కానీ నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నా మైండ్లో ఒకటే డౌట్, హైప్కి మ్యాచ్ అవుతుందా అని. బట్ సినిమా చూశాక ఆ డౌట్ ఇండియన్ మూవీ రికార్డ్స్ పైన షిఫ్ట్ అయింది. ఎస్పెషలీ స్టార్టింగ్లో వచ్చే జస్కిరత్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ ఇంట్రో. గైస్, నిజం చెప్తా, ఆ సింగిల్ పోర్షన్ చాలు టికెట్కి పెట్టిన మనీ వర్త్ అనిపిస్తుంది. ఎమోషన్, సెటప్, క్యారెక్టర్ బిల్డప్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయి. ఆ సీన్ చూసినప్పుడు మనకి ఆల్రెడీ కనెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. స్టోరీని సింపుల్గా చెప్పాలంటే ఇది జస్ట్ రివెంజ్ స్టోరీ కాదు. ఇట్స్ అబౌట్ సాక్రిఫైస్, ఇట్స్ అబౌట్ పేట్రియాటిజం, ఇట్స్ అబౌట్ అన్సంగ్ హీరోస్. ఎస్పెషలీ అండర్ కవర్ ఏజెంట్స్ గురించి మనకి చాలా తక్కువ తెలుసు. ఈ సినిమా చూశాక వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి అని ఫీల్ అవుతుంది. అండ్ అదే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీకి. రణ్వీర్ సింగ్ గురించి సపరేట్గా మాట్లాడాలి. బ్రో, ఇది యాక్టింగ్ కాదు, ప్యూర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీ సీన్లో ఇంటెన్సిటీ, ఎవ్రీ ఎమోషన్లో డెప్త్. కొన్ని సీన్స్లో ఐస్లో టీయర్స్ కూడా వస్తాయి. నా హానెస్ట్ ఒపీనియన్లో రణ్వీర్ సింగ్ 100% డిజర్వ్స్ నేషనల్ అవార్డ్. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఇది. డైరెక్టర్ వర్క్ గురించి చెప్పాలంటే డైరెక్షన్ పీక్ లెవెల్లో ఉంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని స్టోరీలో బ్లెండ్ చేసిన విధానం చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో ఇది నిజంగా జరిగిందా అని డౌట్ వస్తుంది. అంత రియలిస్టిక్గా తీశారు. ఎమోషన్, యాక్షన్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేశారు. యాక్షన్ సీన్స్ గురించి చెప్పాలంటే ఫుల్ గూస్ బంప్స్. కానీ జస్ట్ ఫైట్స్ కాదు, ప్రతి యాక్షన్కి మీనింగ్ ఉంటుంది. క్లైమాక్స్లో థియేటర్ లిటరలీ షేక్ అయింది. విజిల్స్, క్లాప్స్, ఆ మొమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సీన్ ఇంపాక్ట్ డబల్ అయింది. ఎస్పెషలీ ఎమోషనల్ సీన్స్లో బీజిఎం సినిమాకి చాలా హై ఇస్తుంది. క్లైమాక్స్లో బీజిఎం ప్లస్ విజువల్స్ అంటే గూస్ బంప్స్ ప్యాకేజ్. నౌ బిగ్గెస్ట్ హైలైట్, ఎండింగ్ ట్విస్ట్. నిజం చెప్తా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. రివీల్ అయ్యాక హోల్ థియేటర్ రియాక్షన్ నెక్స్ట్ లెవెల్. పీపుల్ షౌటింగ్, క్లాపింగ్, ఆ ఎనర్జీ మాత్రం అన్ఫర్గెటబుల్. అండ్ ఆ లాస్ట్ 15-20 మినిట్స్ కోసమే మూవీ మళ్ళీ చూడొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఇంత ఎంగేజింగ్ సినిమా థియేటర్లో చూసా. మూవీ 4 అవర్స్ రన్ టైమ్ ఉన్నా ఎక్కడా బోర్ అనిపించలేదు. కంప్లీట్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో మూవీ ఎంగేజింగ్గా వెళ్ళిపోతుంది. అండ్ సినిమా అయ్యాక ఇంకా కొన్ని సీన్స్ మైండ్లో రన్ అవుతూనే ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే దురంధర్ 2 ఈజ్ నాట్ జస్ట్ ఎ హిట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎమోషన్, యాక్షన్, పేట్రియాటిజం అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. థియేటర్లో చూడాల్సిన సినిమా. రేటింగ్ 5/5. మీరు మూవీ చూసారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.